ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 18వ తారీఖు సందేశము. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. విశ్వాసులనేకులు యేసుక్రీస్తు ప్రభువు మరణమునందు విశ్వసించెదరు గాని వారు తమ స్వంత పాత స్వభావమునకు చనిపోరు. ఎందుకనగా వారు దేవుని పునరుద్ధాన శక్తిని తమ జీవితములకు అన్వయింపచేసుకొనరు. ఆయన మరణములో ఆయనతో మనము అంటుకట్టబడిన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యమునందు కూడా మనము ఆయన వలె నుందుము. రోమా 6:5. విజయవంతమైన జీవితము కలిగి ఉండుటకై విశ్వాసముతో ఆయన పునరుద్ధాన శక్తిని అనుక్షణము మనము కోరుచుండవలెను. బైబిల్ చదువునప్పుడు గాని పరిచర్య చేయనప్పుడు గాని ప్రార్థనతో ప్రారంభించవలెను. ప్రతిదాని కొరకు విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని కోరుకొనవలెను. అట్టి విశ్వాసము జీవము గలది, చురుకైనది. అది దేవుని కుమారుని యొక్క విశ్వాసము. గలతీ 2:20. క్రీస్తే నాయందు జీవించుచున్నాడని పౌలు సాక్ష్యమిచ్చుచు, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము దేవుని కుమారుని అందలి యొక్క విశ్వాసం ద్వారా జీవించుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రభువైన యేసు నీయందు జీవించుచున్నాడని గుర్తెరిగి నీ అక్కరలు, బాధ్యతలు, పరీక్షలలో ఆయన యందలి విశ్వాసమును అభ్యాసం చేసుకొనవలెను. పాఠశాలలో, వైద్యశాలలో, కార్యాలయములలో అనుదినము మనము కలిగి ఉండు బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందవలెను. శోధనలలో, కష్టములలో ఆ శక్తిని మనము రుజువుపరచవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.